ఇతన్ని ఏం చేద్దాం చెప్పండి. ఇలాంటి సోమరిపోతులు దేశంలో ఉండకూడదండి. కఠినంగా శిక్షించాలండి. చిన్నప్పుడు ఇష్టం లేకుండా టిఫిన్లు పెట్టి ఇంట్లో సామాన్ మింగేస్తుండే మామ. ఇప్పుడు అదే టిఫిన్ అడిగితే కిచెన్ లో ఉన్న సామాన్ మీదకి విసిరేస్తారు. ఇక యాజ్ యూజువల్ బయటకు వచ్చేసి చీపెస్ట్ ప్లేన్ దోశ ఆర్డర్ పెట్టుకుని అట్లా వాయించి పడదింగిన మామ. అట్లా చాయ్ కొట్టేసి రూమ్ కి వచ్చేసే వరకు ప్రోటీన్ పౌడర్ అయితే మొత్తం నేలపాలు చేసి పడదింగిన మామ. ఎవర్రా ఇంత ఎర్రిపుక్ పని చేసిందని సివియర్ సిబిఐ ఇన్వెస్టిగేషన్ తర్వాత తెలిసింది ఏంటంటే మన చింటూ గ్యాంగ్ అని. ప్రోటీన్ పౌడర్ కింద పడ్డ డిప్రెషన్ లో మనడు ఉదిపత్తి కలుద్దామంటే అగ్గిపెట్టెల పుల్లలు అయిపోయినాయని గట్టిగా అని మొరపెడుతుంటే మనలో ఒకటి హీటర్ వేడి చేసి మింగి ఊదిబత్తి కాల్చి పడదింగిన మామ. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇక టీ షాప్ ముందు కూర్చొని వెరైటీగా థమ్స్అప్ తాగుతుంటే సడన్ గా మనోడు ఫోన్ చేసి బీరేద్దాం బార్కు వచ్చేసి అన్నాడు మామ. ఇక అట్లా పోతుంటే వీడోడు రోడ్ పైన పడుకొని బ్యాక్ బోన్ తోటి మూన్ వాక్ చేస్తుంది మామ. 90 వేసినట్టున్నాడు సైకోసాలే. టెంపుల్ రీచ్ అయ్యే లోపు మనోళ్ళు ఆల్మోస్ట్ తీర్థం అయితే పుచ్చుకున్నారు మామ. సర్వ వ్యాధి నివారణం శుభం. మన రాఖీ బాయ్ ఆల్మోస్ట్ అవుట్ అయిపోయి బార్ లోనే బీట్ బాక్సింగ్ స్టార్ట్ చేసింది మామ. A few moments later. ఈ దండుపల్లెం బ్యాచ్ మొత్తం అవుట్ అయిపోయి గోవా పోదామని గాన్ మీద దమ్ చేసారు మామ. అమ్మాయి ఏం టార్చర్.